సో ఏఐకి వచ్చేసరికి ఎలా అయితే ఇప్పుడు ఇంజినీరింగ్ డిగ్రీ వాళ్ళు ఇటు అటు ఫ్లిప్ అవుతున్నారు. ఏఐ కోర్స్ ఎవరైనా చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ వీఎల్ఎస్ఐ కోర్స్ కూడా వేరే స్ట్రీమ్ వాళ్ళు ఇక్కడికి రావచ్చంటారా? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ దెన్ ఎలక్ట్రికల్ వాళ్ళు బెటర్ అని చెప్తాను. బికాస్ హుహు. వాళ్ళకి ఫ్రమ్ బీటెక్ 4 ఇయర్స్ చదువుతారు కదా! 4 ఇయర్స్‌లో మోస్ట్‌లీ ఇవే నేర్చుకుంటారు. అంటే ఫండమెంటల్స్ నేర్చుకుంటారు. ఇన్ డెప్త్ నేర్చుకోరు. ఫండమెంటల్స్ ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ నేర్చుకోవటం వల్ల వాళ్ళకి ఈజీ అయిపోతది. ఓకే. సో ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎ గుడ్ నాలెడ్జ్ పర్సన్స్. సో మనకి నాలెడ్జ్ ఉండాలి అంటే ఫండమెంటల్స్, బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ప్రిఫరింగ్ ఈసీఈ స్టూడెంట్స్ అండ్ దెన్ ట్రిపుల్ ఈ. ఓకే. సో ఈ ఏఐ జనరేషన్‌లో ఇప్పుడు ఈ వీఎల్ఎస్ఐకి ఫ్యూచర్‌లో ఎంత డిమాండ్ ఉంటుందంటారు? ఎప్పటికీ డిమాండ్ ఉంటది. ఓకే. ఎప్పటికీ ఐ విల్ లైక్ అష్యూర్ యూ ఎప్పటికీ ఉంటది. ఓకే. మనం అంతరించిపోయినా కూడా ఉంటది. ఎందుకంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు ఆల్రెడీ చెప్పాను. మనకి ఎంత కంప్యూటర్ ఉండేది, ఇప్పుడొచ్చేసి A14 దెన్ స్నాప్‌డ్రాగన్. ప్రతి ఇయర్ ఐఫోన్ అనేది డెవలప్ అయిపోతుంది. ఐఫోన్ 14 ఉండేది 15, 16, 17 అలా ప్రతి ఇయర్ ఒక్కొక్క వెర్షన్ రిలీజ్ చేస్తుంది. ఎలా రిలీజ్ చేస్తుంది అది? వితౌట్ ఎన్ ఐసీ దేర్ ఈస్ నో థింగ్ లైక్ ఓకే. డివైస్ లేదు. సో హుహు. అది కావాలి అంటే మనకి విఎల్ఎస్ఐ అనేది ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుంటది. ఓకే. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు విఎల్ఎస్ఐలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. కానీ స్కిల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు.